శాంతి, అహింస, మానవ సేవను ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్ర సమరంలో విజయం సాధించిన త్యాగమూర్తి మహాత్మా గాంధీ. మన దేశానికి స్వాతంత్రం కోసం పాటుపడిన నిస్వార్థ నాయకుడు మహాత్మా గాంధీ. జనవరి 30 జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జాతిపితగా భారతీయులందరిచే ఆదరింపబడే స్వాతంత్ర సమర యోధుడు. 1869 అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుతలిబాయి. అప్పట్లో ఉన్న ఆచారం ప్రకారం 13 ఏళ్ల వయసులోనే కస్తూరిబాయితో గాంధీజీకి వివాహం జరిగింది. ఈ దంపతులకు 4 సంతానం. 19 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. అనేక మతాల గ్రంథాలను చదివిన అతను 1891లో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసుకుని తిరిగి భారతదేశానికి వచ్చాడు. కుల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికి వాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒక్కటే అని చాటిన మహాత్మా గాంధీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యము, అహింసలను దేవతలుగా కొలిచిన గాంధీజీ సహాయ నిరాకరణ సత్యాగ్రహములను ఎంచుకొని స్వాతంత్ర పోరాటాన్ని ఉధృతం చేశాడు. విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను, బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం వంటి వాటిపై గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా మద్యపానం, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో అతను క్రియాశీలకంగా పాల్గొని ఎంతోమందిని చైతన్యం చేశారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వతంత్ర పోరాటంలో అతి ముఖ్యమైన చివరి ఘట్టాలుగా నిలిచాయి. 1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రంగా సాగింది. ఊరేగింపులు, అరెస్టులు, హింస పెద్ద ఎత్తున కొనసాగాయి. గాంధీజీ నేతృత్వంలో తీవ్రంగా సాగిన స్వాతంత్ర ఉద్యమానికి బ్రిటిష్ పాలకులు తలొగ్గక తప్పలేదు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటిస్తూ బ్రిటిష్ పాలకులు ప్రకటన చేశారు. దీంతో యావత్ దేశం సంబరాలలో మునిగి తేలింది. 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి గాంధీజీ వెళుతుండగా నాథూరాం గాడ్సే అతనిని కాల్చి చంపాడు. దీంతో ఉద్యమ శిఖరం నేల కొరిగింది. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా గాంధీజీని అమెరికాకు చెందిన CNN సంస్థ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. అది ఆయన గొప్పదనం. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా గాంధీజీని అమెరికాకు చెందిన CNN సంస్థ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. అది ఆయన గొప్పదనం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఘనంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ తరపున నివాళులు అర్పిస్తూ, మరి గాంధీజీ 100 ఏళ్ల క్రితమే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ ప్రజలు ఏ విధంగా ఉండాలని కోరుకున్నారో వారు జీవితంలో అనుభవించి ఆచరించి వారు ఒక శాస్త్రవేత్తలాగా వారు మన దేశానికి ఒక మంచి జ్ఞానాన్ని అందించడం జరిగింది. మరి మనందరం కూడా మహాత్మా గాంధీ అందించినటువంటి విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మనం ఆచరించినట్లయితే, మన జీవితానికి మనం ఆచరించినట్లయితే మనము సుఖశాంతులతోటి శాంతియుతంగా సుస్థిర అభివృద్ధి పొందవచ్చని వారి మాటల్లో, వారి ఆచరణలో, వారి విజ్ఞానం పుస్తకాల రూపంలో మనకు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి ఏదైతే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17ని గుర్తించి ఈరోజు మనకు ప్రకటించిందో 20-30 సంవత్సరాల వరకు మనం 2030 సంవత్సరానికి అవన్నీ కూడా మనం చేరుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచించిందో అవన్నీ కూడా గాంధీ సూచించిన సిద్ధాంతాలని మనం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి గాంధీ జయంతిని, మరి అహింసా దినోత్సవం కూడా మన ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది.
కాబట్టి గాంధీ సూచించిన ముఖ్య సిద్ధాంతాల్లో విద్య ఎలా ఉండాలి, వైద్యం ఎలా ఉండాలి, వ్యవసాయం ఎలా ఉండాలి, పర్యావరణం ఎలా ఉండాలి, ఇంధన వనరులు ఎలా ఉండాలి, మరి గ్రామం ఎలా ఉండాలి, గ్రామ స్వరాజ్యం అంటే ఏంది, ఇవన్నీ కూడా తన యొక్క జీవితంలో అనుభవించి ఆచరించి మనకు పుస్తకాల రూపంలో అందించినటువంటి విషయము మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మేము గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ తరపున మా సంస్థల చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12,000 స్వచ్ఛంద ప్రతినిధులతోటి మేము కార్యక్రమాలకు తీసుకోబోతాను. వారు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్. విద్య ఎలా ఉండాలి, విద్యలో పిల్లలకి ప్రతి పని వచ్చి ఉండాలి. ముఖ్యంగా వాళ్ళకు ఏదైతే ప్రతి పని అంటే వారు ఆచరించేలాగా నేర్చుకునేలాగా ఒక టెక్నికల్ అంటే నిష్ణాతమైనటువంటి విద్య ఉండాలని కోరుకున్నారు. కానీ ఆ విద్య ఈరోజు విదేశీ విద్యలోకి వెళ్ళిపోయినాం మనం. కాబట్టి స్వదేశీ విద్య రావాలని, అదేవిధంగా ప్రకృతి వైద్యం, ప్రకృతితో మమేకమై జీవించాలి. ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులు మనకు అనుకున్నటువంటి దగ్గరలో ఉండేటువంటి మన యొక్క ప్రాంతీయంలో పండేటువంటి పంటలు తినాలి. ప్రాంతీయంలో తినటువంటి వస్తువులు తిన్నట్టయితే మన ఆరోగ్యంగా ఉంటామని ఆ రోజు ప్రకృతి వైద్యమే పోవాలని వారు చెప్పడం జరిగింది. వ్యవసాయం కూడా మన ప్రకృతి సహజ గో ఆధారిత వ్యవసాయం చేసినట్లయితే మన భూమి సంరక్షించబడుతుంది, భూమి ఆరోగ్యంగా ఉంటుంది. ఆ భూమిలో పండిన పంటలు తింటే మన ఆరోగ్యంగా ఉంటామని 100 ఏళ్ల క్రితమే వ్యవసాయ రైతును కూడా రైతు పితామహుడని మన ప్రబోధించినటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆ రోజులనే వారు చెప్పడం జరిగింది. తర్వాత ఇంధన వనరులు మనం ప్రకృతిలో దొరికేటువంటి సూర్యరశ్మి నుంచి సోలార్ తీసుకోవాలని, ఆ సోలార్ ద్వారానే మనము ఈ విద్యుత్తుని మనం అనుభవించాలని, దాంతో పర్యావరణం కాపాడుతుందని, ఖర్చు ఉండదని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి విషయాలు గ్రామంలో స్వదేశీతోటి స్వావలంబన దిశగా స్వాభిమానంతో బతకొచ్చని ఆ రోజునే గాంధీ గారు చెప్పారు. మరి ఆ దిశలో కనుక ఇప్పుడు ఉన్నటువంటి యువత మరి ప్రయాణించినట్లయితే గ్రామాభివృద్ధి చెందుతుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆ స్వావలంబన ఒక మంచి స్వాభిమానం ఉండే దిశలో ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి విషయాలని కూడా మనకు గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి మేము అది అందిపుచ్చుకొని మేము ఈరోజు గాంధీ విషయాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మేము గత దశాబ్ద కాలంగా చేస్తున్న కార్యక్రమాలకి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గాంధీ యొక్క విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా చేస్తామని వారు ప్రకటించడం, దాన్ని ఆచరణలో పెట్టడానికి వారు ఈరోజు ఒక కమిటీ, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ గారిని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మేము గతంలో కూడా ప్రతి మండల కేంద్రంలో గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసి గాంధీ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి మా సంస్థ కృషి చేస్తుంది. మరి ఆ దిశలో మేము ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ మాకు చాలా బలాన్ని ఇచ్చింది. దాన్ని సందర్భాంచుకొని మేము కూడా దాదాపు సుమారుగా మళ్ళీ వచ్చే అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 1,00,000 ప్రతిమలని, గాంధీజీ ప్రతిమలని వివిధ రూపాల్లో వివిధ మోడల్స్లో మేము ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. అందులోనే భాగంగా మన యాదగిరిగుట్టలో కావచ్చు, నిన్నటి చెట్పోలో కావచ్చు, భవిష్యత్తులో ఎన్నో గాంధీజీ సుస్థిర విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క గాంధీజీ విజ్ఞానాన్ని అందించి ప్రజలందరూ కుల మత ప్రాంతీయ తత్వం పార్టీలకు అతీతంగా కేవలం మన అభివృద్ధి ఎజెండాగా ప్రతి ఒక్కరు శాంతియుతంగా బతకడానికి గాంధీ సూచించినటువంటి సత్యం అహింస మార్గంలో నడవాలని గాంధీజీ చెప్తా ఉంటారు. పని చేసేవానికి తినే హక్కు ఉంది, పని చేయని వానికి తినే హక్కు లేదు. అంటే ప్రతి ఒక్కరు ఏదో రకంగా వయసుకు తగ్గట్టుగా, శక్తికి తగ్గట్టుగా, ప్రాంతానికి తగ్గట్టుగా పని చేయాలి. ఏదో ఒక పని, మంచి పని చేయాలి. పని చేసినప్పుడే తినే హక్కు ఉంటుందని, మనం చెడు వినకూడదని, చెడు అనకూడదని, ఆ చెడు మాట్లాడకూడదని వారు చెప్పడం జరిగింది. ప్లస్ ఆచరించడం కూడా జరిగింది. ప్రకృతి విషయంలో, ప్రకృతి వైద్యం విషయంలో కూడా మా సంస్థ ఎన్నో కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. ప్రముఖ ప్రకృతి వైద్యుడు డాక్టర్ రామచంద్ర, వారి శ్రీమతి డాక్టర్ ఎన్జి పద్మ వారి యొక్క సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రాల్లో, విద్యా సంస్థలో కూడా ఆ ప్రకృతికి సంబంధించిన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. స్వావలంబన దిశగా స్వాభిమానంతో పోవాలని గాంధీజీ గలగిన కళల్ని మనమంతా కూడా ఆచరించినట్లయితే సుఖశాంతులతోటి శాంతియుతంగా సుస్థిర అభివృద్ధి ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి గాంధీజీ, మహాత్మా గాంధీకి మా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మా కుటుంబ సభ్యులు అందరి మధ్య మరొకసారి ఘనమైనటువంటి వాళ్ళని అర్పిస్తూ